నమస్తే పీపుల్. తమిళ చూడగానే మీకు క్లియర్గా అర్థమైంది వీడియో ఏందనేది. ఈ తమిళ చూస్తే మాత్రం అర్థం కాను వీడియో, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో వచ్చేసి సురేష్ వర్మ ఒక బిగ్ బిజినెస్ మ్యాన్, అలాగే టిటు సింగ్ ఒక 4 year old బాయ్ గురించి అనమాట. ఈ వీడియో మొత్తం బిజినెస్ మ్యాన్ నైట్ ఇంటికి వెళ్తున్నాక ఫస్ట్ హారన్ కొట్టాడు అనమాట. తన ఇంటి ముంగట హారన్ కొడితే ఎవరు సురేష్ వర్మ తనే స్వయంగా గేట్ ఓపెన్ చేద్దామని దిగాడు. వెళ్ళంగా తన ఎనిమిస్ అంటే బిజినెస్, ఆ ఎనిమిస్లో ఒక ఇద్దరైతే వచ్చి సురేష్ వర్మని ఘోరంగా చంపేశారు. నెక్స్ట్ డేనే మన న్యూస్ పేపర్లో కానీ రేడియోలో కానీ మొత్తం వైరల్ అయిపోయింది. ఎందుకంటే ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ని మర్డర్ చేశారని. తన ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధలో ఉండిపోయారు. ఓకే, ఇది ఇలా పక్కకు పెడితే వితిన్ 5 yearsలో మర్డర్ జరిగిన 5 years తర్వాత ఉత్తరప్రదేశ్లో చిన్న పేద కుటుంబంలో టిటు సింగ్ అనే చిన్న పిల్లవాడు, నా పేరు సురేష్ వర్మ, ఈ మర్డర్ జరిగిన న్యూస్ పేపర్ చూపించి అది నేనే, నా పేరు టిటు సింగ్, అది సురేష్ వర్మ, ఒక బిజినెస్ ఉంది, కాల్ ఉంది, ఇలా తన కాలేజీల గురించి ప్రతిరోజు చెప్తూ ఉండేవాడు. కానీ చిన్న పిల్లవాడు తెలుగు చెప్తుండు, లేదా ఏదో మూవీ చూసి ఏదో ఉండగానే చిన్న పిల్లల గురించి గర్జన్ల గురించి తన బ్రదర్ ఎవరో లీక్ చేసి మొత్తం న్యూస్ అయితే వైరల్ చేశాడు. వైరల్ చేయడంతో యాక్చువల్ సురేష్ వర్మ వైఫ్ ఆ వీడియోని చిన్న పిల్లవాడిని చూసి వెంటనే తన ఊరికి వెళ్ళింది. తన ఊరు వెళ్ళంగానే చిన్న పిల్లవాడు వైఫ్ చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అలాగే తన వైఫ్ కూడా అతను ఎక్కడో చూసినట్టు, ఇలా సురేష్ వర్మ చిన్న ఫోటోలు చూసినట్టు గుర్తుపట్టేసింది. అలాగే తన గురించి ఇటు కూడా తన వైఫ్ని నిక్నేమ్ పెట్టి పిలవడంతో తన పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోయారు. అదే పిల్లవాడు చెప్పింది అబద్ధం కాదు నిజమని అప్పుడు రియలైజ్ అయ్యారు. ఓకే ఫ్రెండ్స్, పేరెంట్స్ అందరూ రియలైజ్ అయ్యారు. ఎన్నో ప్రూఫ్స్ని సైంటిస్ట్ ఎంతోమంది ఈ కేసుని వివరించి తన హెడ్ పైన ఉన్న మచ్చ కానీ మిగతా ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేసి దాని గురించి ప్రతి ఒక్కరు ఎన్నో సైంటిస్టులు ఎంతోమంది గొప్ప గొప్ప అధికారులు దీన్ని చూశారు ఈ కేసుని. అది చాలామంది చెప్పిన ప్రకారం అంటే తన ప్రీవియస్ జన్మ తనకి గుర్తు రావడం ఒక ఫ్యాక్ట్ అయితే, ఇంకొక ఫ్యాక్ట్ వచ్చేసి ఆ సురేష్ వర్మ చనిపోయేసరికి తన ఆత్మ ఈ చిన్న పిల్లల ఆత్మతో రిప్లేస్ అయిందని చాలా ఫ్యాక్ట్స్ ఉండే. అలాగే ఈ కేసు అయితే ఇంకా డీటెయిల్గా ఉంది, ఇంకా ఇంకో వీడియో పార్ట్ 2లో ఉంది. అది అంటే ఇదే కేసు ఫోరెన్సిక్ వీడియో అయితే సురేష్ వర్మ కేసు ఇంకా స్టోరీ ఉంది. బట్ ఆ వీడియో అయితే ఈ వీడియో పర్టికులర్ వీడియోకి 50 likes, జస్ట్ 50 likes. నాకు తెలిసి ఇంత చిన్న టార్గెట్ ఏ యూట్యూబర్ పెట్టుంటాడు. ఆ 50 likes రీచ్ అవ్వగానే నెక్స్ట్ పార్ట్ అయితే ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఉంది సైంటిస్టుల గురించి కానీ, ఇంకా కోర్టులో జరిగిన ఒక 30 minutes వీడియో, చాలా ఉన్నాయి. అవన్నీ జస్ట్ ఎడిటింగ్లో ఉంది అంతే. జస్ట్ మీరు రీచ్ అవ్వగానే వెంటనే అప్లోడ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మిస్టరీ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వెంటనే 50 likes కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అలాగే ఈ వీడియో గురించి, అలాగే సురేష్ వర్మ, టిటు సింగ్ ఈ ఇన్సిడెంట్ గురించి కానీ ఎటువంటి డౌట్ ఉన్నా కింద